Good morning, students. Today's concept is postulates of wave mechanics. తరంగ యాంత్రిక శాస్త్ర ఉపపాదనలు. Postulates of wave mechanics. తరంగ యాంత్రిక శాస్త్ర ఉపపాదనలు. మనం వేవ్ మెకానిక్స్ యొక్క పాస్టులేట్స్ డిస్క్రైబ్ చేయాలి అంటే మనం 3 కాన్సెప్ట్స్ని డిస్క్రైబ్ చేయగలిగితే మనం పాస్టులేట్స్ గురించి చెప్పగలుగుతాం. సో ఫస్ట్ది ఏంటంటే వేవ్ ఫంక్షన్ టు డిస్క్రైబ్ ఫిజికల్ సిస్టమ్. వేవ్ ఫంక్షన్ టు డిస్క్రైబ్ ఫిజికల్ సిస్టమ్ ఫస్ట్ది. అలాగే రెండోది ఆపరేటర్స్ ఫర్ అబ్జర్వబుల్ క్వాంటిటీస్. థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డైనమికల్ క్వాంటిటీ. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డైనమికల్ క్వాంటిటీ. అలాగే ఆపరేటర్స్ ఫర్ అబ్జర్వబుల్ క్వాంటిటీస్. అలాగే వేవ్ ఫంక్షన్ టు డిస్క్రైబ్ ఫిజికల్ సిస్టమ్. ఈ మూడిటి గురించి చెప్పగలిగితే మనం పాస్టులేట్స్ ఆఫ్ వేవ్ మెకానిక్స్ గురించి చెప్పినట్లు అవుతుంది. సో ఫస్ట్ వన్ వేవ్ ఫంక్షన్ టు డిస్క్రైబ్ ఫిజికల్ సిస్టమ్. ఒక ఫిజికల్ సిస్టమ్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే వేవ్ ఫంక్షను ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అనేది మనం చూద్దాము. వేవ్ ఫంక్షన్ సై అనేది వేవ్ ఫంక్షన్ని మనం సై అనుకుంటామని సై ఆఫ్ ఎక్స్ సై ఇలా సై ఆఫ్ ఎక్స్ అని కానీ సై అని కానీ చెప్తాం కదా వేవ్ ఫంక్షన్ని. సో ఆ వేవ్ ఫంక్షను ఏ ఫిజికల్ సిస్టమ్ని అయినా సరే డిస్క్రైబ్ చేయాలి అంటే కొన్ని బౌండరీ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ లెట్ సై ఆఫ్ ఎక్స్ బి ఇన్ఫైనైట్. సై ఆఫ్ ఎక్స్ అనేది ఇన్ఫైనైట్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద సిస్టమ్ని ఎలా డినోట్ చేస్తాం? మోడ్ సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్తో డినోట్ చేస్తాం. ఆల్రెడీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్లో ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద సిస్టమ్ అనేది మనకు వచ్చింది. దాన్ని మోడ్ సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని కానీ సై స్టార్ సై అని కానీ డినోట్ చేస్తామని చెప్పి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ చెప్పినప్పుడు చెప్పుకున్నాము. సో ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద సిస్టమ్ని ఇక్కడ మనం ఎలా డినోట్ చేసాము అంటే సై స్టార్ సై అయినా చేయొచ్చు, లేకపోతే మోడ్ సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయినా కానీ చేయొచ్చు. ఇప్పుడు మనం సై ఆఫ్ ఎక్స్ అనేది ఇన్ఫైనైట్ అనుకుంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద సిస్టమ్ని ఎలా డినోట్ చేస్తాం అనుకున్నాం? మోడ్ సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని డినోట్ చేస్తాం అనుకున్నాం. అది కూడా ఇన్ఫైనైట్ అవ్వాలి. అది ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ ఏంటమ్మా? సై ఆఫ్ ఎక్స్ అనేది ఇన్ఫైనైట్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద సిస్టమ్ దట్ ఈస్ మోడ్ సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఇన్ఫైనైట్. రెండు కూడా ఇన్ఫైనైట్ అవ్వాలి. రెండోది సై ఆఫ్ ఎక్స్ అలాగే డి సై ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ మస్ట్ బి కంటిన్యూస్. Psi of x as well as d psi of x by dx must be continuous except ఒక కేసులో తప్ప మిగతా అన్ని కేసెస్లోనూ psi of x అలాగే d psi of x by dx కూడా కంటిన్యూస్ అవ్వాలి. అది ఎక్సెప్షన్ కేసు ఏంటంటే పొటెన్షియల్ని v of x y z అని రిప్రజెంట్ చేస్తాం. ఈ పొటెన్షియల్ v of x y z అనేది ఎప్పుడైతే ఇన్ఫైనైట్ అవుతుందో ఆ కేసులో తప్ప మిగతా అన్ని కేసెస్లోనూ సై ఆఫ్ ఎక్స్ అలాగే డి సై ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ రెండూ కూడా కంటిన్యూస్ అవ్వాలి. ఓకే, ఇది సెకండ్ కేస్. థర్డ్ వన్ సై ఆఫ్ ఎక్స్ అనేది సింగిల్ వాల్యూ అలాగే డి సై ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ కూడా రెండూ కూడా సింగిల్ వాల్యూ అవ్వాలి. సై ఆఫ్ ఎక్స్ డి సై ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ రెండు కూడా సింగిల్ వాల్యూ అవ్వాలి. అంటే మనకి సై ఆఫ్ ఎక్స్ డి సై ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ రెండు కూడా మస్ట్ బి సింగిల్ వాల్యూడ్ అయి ఉండాలి, ఒక వాల్యూ మాత్రమే ఉండాలి. అలాగే వేవ్ ఫంక్షన్ సై ఆఫ్ ఎక్స్ మనం అనుకున్న వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో సై ఆఫ్ ఎక్స్ అనేది
బోర్న్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. మస్ట్ సాటిస్ఫై ద బోర్న్ కండిషన్స్. ఏంటవి బోర్న్ కండిషన్స్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఇన్ వాల్యూమ్ ఎలిమెంట్. ఫైండింగ్ ద పార్టికల్ ఇన్ వాల్యూమ్ ఎలిమెంట్ని ఎలా రాయొచ్చు? dx dy dzగా రాయొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ ఇన్ వాల్యూమ్ ఎలిమెంట్ dx dy dz ఈజ్ గివెన్ బై. ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అనగానే మాడ్ ఇన్ ద ఎలిమెంట్, మనకి ఇక్కడ వాల్యూమ్ ఎలిమెంట్ ఇచ్చారు. సో వాల్యూమ్ ఎలిమెంట్ dx dy dz కాబట్టి మన ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ని ఎలా రాస్తాం? మాడ్ x² dx dy dz అని కానీ, దాన్ని మాడ్ x²ని స్టార్ dx dy dz అని కానీ రాయొచ్చు. సో మనకి బోర్న్ కండిషన్ ఏంటి అసలు? నార్మలైజేషన్ కండిషన్. మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అనేది యూనిటీకి ఈక్వల్ అవుతుంది, దాన్నే నార్మలైజేషన్ కండిషన్ అని అంటాము అని చెప్పి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్లో ఏదైతే చెప్పుకున్నామో అదే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. అది ఈ వేవ్ ఫంక్షన్ x అనేది బోర్న్ కండిషన్ ఏదైతే ఉందో నార్మలైజేషన్ కండిషను అది సాటిస్ఫై చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే the probability will be equal to unity ఇంటిగ్రల్ ఆల్ స్పేస్ అంటే అంతరాలంలో సై స్టార్ dx dy dz ఈక్వల్ టు 1. దీన్నే మనం కావాలనుకుంటే సై స్టార్ని మాడ్ x² అని కూడా రాసుకోవచ్చు. సో ప్రాబిలిటీ విల్ బి ఈక్వల్ టు యూనిటీ. మనకి ఫస్ట్ది ఏంటమ్మా? వేవ్ ఫంక్షన్ టు డిస్క్రైబ్ ఫిజికల్ సిస్టమ్ అనగానే ఫస్ట్ మనకి ఇచ్చిన వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఫిజికల్ సిస్టమ్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? x అనేది ఇన్ఫైనట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద సిస్టమ్ ఏదైతే ఉందో మాడ్ x² అది కూడా ఇన్ఫైనట్ అవ్వాలి. అది ఫస్ట్ కండిషను. అలాగే x dx కూడా రెండూ కూడా కంటిన్యూస్ అవ్వాలి ఎక్సెప్ట్ ఒక కేసులో తప్ప. ఏ కేసు అది? పొటెన్షియల్ v ఆఫ్ xyz అనేది ఇన్ఫైనట్ అయినప్పుడు తప్ప మిగతా అన్ని కేసెస్లోనూ x dx కూడా రెండూ కూడా కంటిన్యూస్ అవ్వాలి. మూడోది x యాజ్ వెల్ యాజ్ dx రెండూ కూడా మస్ట్ బి సింగిల్ వాల్యూడ్. సింగిల్ వాల్యూ ఖచ్చితంగా ఒక విలువ మాత్రమే కలిగి ఉండాలి x dx అనేవి. అలాగే మనకి వేవ్ ఫంక్షన్ x ఏదైతే ఉందో అది మస్ట్ సాటిస్ఫై బోర్న్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అదేంటంటే బోర్న్ కండిషన్ మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఏదైతే ఉందో వాల్యూమ్ ఎలిమెంట్ dx dy dz దగ్గర దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మాడ్ x² dx dy dz అని కానీ సై స్టార్ dx dy dz అని కానీ రిప్రజెంట్ చేస్తాము. ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఏదైతే ఉందో అది యూనిటీకి ఈక్వల్ అవ్వాలి అని చెప్పి మనకి బోర్న్ కండిషను అది కూడా మనకి సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితే మనకి ఫిజికల్ సిస్టమ్ని వేవ్ ఫంక్షన్ డిస్క్రైబ్ చేయడానికి కావాల్సిన నియమాలన్నీ ఇవన్నమాట. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ని యూనిటీకి ఈక్వల్ అవుతుంది, దాన్నే నార్మలైజేషన్ కండిషన్ పిలుస్తాము. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇంటిగ్రల్ ఆల్ స్పేస్ సై స్టార్ dx dy dz ఈక్వల్ టు 1గా రిప్రజెంట్ చేస్తాం. తరంగ ప్రమేయం దాని గుణిజాలు కూడా అదే స్థితిని సూచిస్తాయి. తరంగ ప్రమేయం దాని గుణిజాలు కూడా అదే స్థితిని సూచిస్తాయి. ఉదాహరణకి ఒక స్థితిని సూచిస్తే అనేది ఒక స్థితిని సూచిస్తుంది అనుకోండి, దాని గుణిజాలు అనగానే ఏదైనా మల్టిపుల్స్ అనమాట. సై కూడా అదే స్థితిని సూచిస్తుంది. సి అనేది ఇక్కడ వాస్తవ లేదా సంక్లిష్ట సంఖ్య కావచ్చు. వాస్తవ సంఖ్యలు అంటాం కదా 1 2 3 ఇలాంటి వాటిని. సో అలాంటి సంఖ్య ఏదైనా కావచ్చు. సి ఒక స్థితిని సూచిస్తుంది అంటే సై కూడా అదే స్థితిని సూచిస్తుంది. అలాగే
తరంగ ప్రమేయాలు అనేవి అధ్యారోపణ నియమాన్ని పాటిస్తాయి. తరంగ ప్రమేయం సై ఆఫ్ ఎక్స్ అని కానీ సై అని కానీ డినోట్ చేస్తున్నాం కదా. సో ఈ తరంగ ప్రమేయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధ్యారోపణ సూత్రాన్ని పాటిస్తాయి. అంటే సపోజ్ తరంగ ప్రమేయాలు సై1 సై2 అనుకున్నారనుకోండి, అప్పుడు మనకి అధ్యారోపణ నియమం ప్రకారంగా మనకి సై1 ± సై2 కూడా సై1 ± సై2 కూడా వ్యవస్థ అనుమతించే తరంగ ప్రమేయాన్ని సూచిస్తుంది. సై1 సై2లు 2 తరంగ ప్రమేయాలు అయితే సై1 ± సై2 కూడా తరంగ ప్రమేయాన్ని సూచిస్తాయి. అది అధ్యారోపణ నియమంని పాటించడం అంటే. నెక్స్ట్ మనకి టీ కాలంలో XYZ బిందువు వద్ద మోడ్ సై ఆఫ్ XYZ టీ స్క్వేర్ అనేది కణ సంభావ్యత సాంద్రతని సూచిస్తుంది. కణ సంభావ్యత సాంద్రత అనగానే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్. టీ కాలంలో మనకి XYZ బిందువు వద్ద కణ సంభావ్యత సాంద్రత దేని సూచిస్తుంది? మోడ్ సై ఆఫ్ XYZ టీ స్క్వేర్. మోడ్ సై ఆఫ్ XYZ టీ స్క్వేర్ అనేది XYZ బిందువు వద్ద టీ కాలంలో కణ సంభావ్యత సాంద్రతని సూచిస్తుంది. అలాగే సంభావ్యత అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఏదైతే ఉందో అది యూనిట్ టీకి ఈక్వల్ అవుతుంది. దాన్ని ఎలా రాస్తాం? ఇంటిగ్రల్ అంతరాలము మోడ్ సై ఆఫ్ XYZ టీ స్క్వేర్ डी టౌనే మనం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఏదైతే ఉందో అది నేర్చుకున్నప్పుడు మనం डी టౌని dx dy dz అని రాసాం కదా. సేమ్ అంటే తరంగ ప్రమేయం సై యొక్క భౌతిక శాస్త్ర ప్రాధాన్యతని వివరించినప్పుడు మనం डी టౌ = dx dy dz అనుకున్నాం కదా. సో అదే ఇక్కడ डी టౌగా డినోట్ చేసాం. సో పై సమీకరణాన్ని సంతృప్తిపరిచే తరంగ ప్రమేయాన్ని సామాన్యీకృతం నథింగ్ బట్ నార్మలైజేషన్ కండిషన్ అని కూడా అంటాం. తరంగ ప్రమేయం ఏదైతే ఉందో సై ఆఫ్ ఎక్స్ అనేది అది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ నథింగ్ బట్ సంభావ్యత ఏకాంకం అంటే ఇంటిగ్రల్ అంతరాలం మోడ్ సై ఆఫ్ XYZ టీ స్క్వేర్ डी టౌ = 1 అయితే దాన్నే సామాన్యీకృతం అంటారు. సామాన్యీకృతం అని పిలుస్తాం. నథింగ్ బట్ నార్మలైజేషన్ కండిషన్ అనమాట. నెక్స్ట్ ఆపరేటర్స్ ఫర్ అబ్జర్వబుల్ క్వాంటిటీస్. మనకి ప్రతి క్లాసికల్ క్వాంటిటీకి దానికి ఈక్వలెంట్ క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ అనేది ఉంటుంది. దాని గురించి చెప్పేదే మనకి ఆపరేటర్స్ టు డిస్క్రైబ్ ఆపరేటర్స్ ఫర్ అబ్జర్వబుల్ క్వాంటిటీస్. ప్రతి క్లాసికల్ క్వాంటిటీకి మనకి క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ ఉంటుంది. సపోజ్ మనం కార్టీజియన్ కాంపోనెంట్స్ తీసుకున్నాం అంటే పొజిషన్కి సంబంధించిన కార్టీజియన్ కాంపోనెంట్స్ నథింగ్ బట్ పొజిషన్ XYZకి సంబంధించిన కార్టీజియన్ కాంపోనెంట్స్ని తీసుకుంటే వాటికి ఈక్వలెంట్ క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ ఏంటంటే x క్యాప్ y క్యాప్ z క్యాప్. అలాగే పొజిషన్ వెక్టార్ r తీసుకుంటే దానికి ఈక్వలెంట్ క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ r క్యాప్. అలాగే మూమెంటం తీసుకుంటే మూమెంటంని pతో డినోట్ చేస్తాం కదా, దానికి ఈక్వలెంట్ క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ ఏమవుతుందంటే -i × h del bar. అలాగే ఈ మూమెంటంనే మనం కార్టీజియన్ కాంపోనెంట్స్లో చెప్పామనుకోండి, అది అప్పుడు ఏమవుతుంది? px py pzగా రాస్తాం. దాన్నే ఇక్కడ -i h ∂x, pyకి చూస్తే -i h ∂y,
అలాగే పీజెడ్ చూస్తే మైనస్ ఐ హెచ్ కట్ డో బై డో జెడ్. అలాగే టోటల్ ఎనర్జీ తీసుకుంటే దాన్ని క్లాసికల్ క్వాంటిటీలో ఈగా డెనోట్ చేస్తే దానికి ఈక్వలెంట్ క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ అనేది ఐ ఇంటూ హెచ్ కట్ డో బై డో టీ అవుతుంది. ఇవి ఆపరేటర్స్ ఫర్ అబ్జర్వబుల్ క్వాంటిటీస్. ఆపరేటర్స్ ఫర్ అబ్జర్వబుల్ క్వాంటిటీస్. భౌతిక రాశులకు అనురూపంగా ఉండే క్వాంటం యాంత్రిక పరిక్రియా కారకాలని ఎలా రాస్తామో చూద్దాం. మనకి సాంప్రదాయ భౌతిక రాశి అలాగే దానికి సమానమైన పరిక్రియా కారకం. క్వాంటం యాంత్రిక శాస్త్ర పరిక్రియా కారకం. స్థానభ్రంశం ఎక్స్ అనుకుంటే మనకి స్థానభ్రంశము అలాగే ద్రవ్యవేగము వీటికి సమానమైనటువంటి పరిక్రియా కారకాలు ఎలా రాస్తామో ఇక్కడ చూద్దాం. స్థానభ్రంశం ఎక్స్ అనుకుంటే పరిక్రియా కారకం క్వాంటం యాంత్రిక శాస్త్ర పరిక్రియా కారకం అనేది ఎక్స్గా డినోట్ చేస్తాం. క్వాంటం యాంత్రిక శాస్త్ర పరిక్రియా కారకం అనేది ఎక్స్గా మనం రాస్తాం. అలాగే ద్రవ్యవేగము ఎక్స్ అంశం అంటే మనం ద్రవ్యవేగానికి మనం ఎక్స్ అంశం ఒకటే తీసుకుంటున్నాం. ఇక్కడ ఒకటే తీసుకున్నప్పుడు పిఎక్స్గా తీసుకుంటాం కదా. సో దానికి హెచ్ కట్ ఐ ఇంటూ డో బై డో ఎక్స్ అని కానీ మైనస్ ఐ హెచ్ కట్ డో బై డో ఎక్స్ అని కానీ రిప్రజెంట్ చేస్తాం. ఏం లేదమ్మా, ఇక్కడ ఐ పెట్టి మల్టిప్లై చేసాము. ఐ ఇంటూ ఐ డినామినేటర్లో ఐ స్క్వేర్ అయింది, పైన న్యూమరేటర్లో ఐ పెట్టి మల్టిప్లై చేసాం. సో ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఐ ఇంటూ హెచ్ కట్ డో బై డో ఎక్స్ అయిందంతే. సో నెక్స్ట్ రేఖీయ ద్రవ్యవేగం. మనం మొత్తం అన్ని అంశాల్లోనూ చూసినప్పుడు పి అనేది ద్రవ్యవేగం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మైనస్ ఐ ఇంటూ హెచ్ కట్ డెల్కి ఈక్వల్ అవుతుంది. పరిక్రియా కారకం ఏమవుతుందంటే రేఖీయ ద్రవ్యవేగం పి అయితే సంప్రదాయ భౌతిక రాశి దానికి సమానమైన పరిక్రియా కారకం క్వాంటం యాంత్రిక శాస్త్ర పరిక్రియా కారకం ఏమవుతుంది అంటే మైనస్ ఐ హెచ్ కట్ డెల్ అవుతుంది. అలాగే గతిశక్తిని టీతో డినోట్ చేస్తే మనకి పరిక్రియా కారకం మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ అవుతుంది. అలాగే టోటల్ ఎనర్జీని అంటే మొత్తం శక్తి ఈ అయితే మనకి క్వాంటం యాంత్రిక శాస్త్ర పరిక్రియా కారకం ఏమవుతుందంటే ఐ ఇంటూ హెచ్ కట్ డో బై డో టీ అవుతుంది. ఇది మనకి భౌతిక రాశులకు అనురూపంగా ఉండే క్వాంటం యాంత్రిక శాస్త్ర పరిక్రియ కారకాలు. నెక్స్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డైనమికల్ క్వాంటిటీ. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డైనమికల్ క్వాంటిటీ. మనకి ఆపరేటర్ ఓ తీసుకుంటే ఆపరేటర్ ఏ ఫిజికల్ సిస్టంలోనైనా మనకి సై ఆఫ్ XYZ అనే స్టేట్లో మనకి ఓ అనే ఆపరేటర్ తీసుకుంటే దానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ వాల్యూని ఎలా రాస్తాము అంటే ఓ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సై స్టార్ ఓ క్యాప్ సై డిఎక్స్ డివై డిజెడ్ బై ఇంటిగ్రల్ సై స్టార్ సై డిఎక్స్ డివై డిజెడ్. మనకి సై ఆఫ్ XYZ అనే స్టేట్లో ఒక ఫిజికల్ సిస్టమ్ తీసుకుంటే ఆపరేటర్ ఓకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఏమవుతుంది అంటే ఓ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సై స్టార్ ఓ క్యాప్ సై డిఎక్స్ డివై డిజెడ్ బై ఇంటిగ్రల్ సై స్టార్ సై డిఎక్స్ డివై డిజెడ్. కింద డినామినేటర్లో ఉన్న వాల్యూ మనం ఆల్రెడీ వెల్ నోన్ probability of finding the particle, that is nothing but normalization when it is యూనిటీ అయినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ని సై స్టార్ సై డిఎక్స్ డివై డిజెడ్గా కానీ ఇంటిగ్రల్ మోడ్ సై ఆఫ్ x² డిఎక్స్ డివై డిజెడ్గా కానీ రాస్తాం కదా. డినామినేటర్లో అదే ఉంది. సో
నార్మలైజేషన్ కండిషన్లో దాని వాల్యూ ఏమవుతుంది, యూనిటీకి ఈక్వల్ అవుతుంది. అంటే డినామినేటర్ అనేది యూనిటీ అయితే మనకి ఏం మిగులుతుంది, ఓ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సై స్టార్ ఓ క్యాప్ సై డిఎక్స్ డివై డిజెడ్ అవుతుంది. ఇది మన ఆపరేటర్ ఓ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డైనమికల్ క్వాంటిటీగా చెప్తాం. ప్రతి రేఖీయ ఐగెన్ సమీకరణాన్ని ఒక పరిక్రియా కారకాన్ని కలిగి ఉంటుంది. ప్రతి రేఖీయ ఐగెన్ సమీకరణం అనేది ఒక పరిక్రియా కారకాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి మనం ఐ ఇంటూ హెచ్ కట్ డో సై బై డో టీ ఈక్వల్ టు ఈ సై అనేది ఐగెన్ సమీకరణం. ఈ ఐగెన్ సమీకరణంలో సై అనేది ఏంటమ్మా, మనం ఐగెన్ విలువలు ఐగెన్ ప్రమేయాలు అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ పరిక్రియాకారకం ఏంటి, ఐ ఇంటూ హెచ్ కట్ డో బై డో టీ అనేది శక్తి పరిక్రియాకారకం. సో సై అనేది ఏమవుతుంది, ఐగెన్ ఫంక్షన్, నథింగ్ బట్ ఐగెన్ ప్రమేయంగా చెప్పవచ్చు. అలాగే ఈ అనేది ఏమవుతుంది, ఐగెన్ విలువగా చెప్తాం. అలాగే x1 x2ల మధ్య కణాన్ని కనుక్కునే సంభావ్యత p అయితే, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఏదైతే ఉందో, అంటే సంభావ్యత p, ఒక కణాన్ని కనుక్కునే సంభావ్యత p అయితే x1 x2ల మధ్య కణాన్ని కనుక్కునే సంభావ్యత p అయితే p ఈక్వల్ టు ఇంటిగ్రల్ x1 టు x2 సై స్టార్ సై dx. అంటే మనం తీసుకున్నది ఒక డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి, x డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి మనకి సై స్టార్ సై అనగానే మోడ్ సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. మనం ఇక్కడ x డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి ఓన్లీ dx మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. సో ఇంటిగ్రల్ x1 టు x2 సై స్టార్ సై dx. దీన్నే మనకి ఏదో ఒక ఎక్స్ దిశలో ఏదో ఒక బిందువు వద్ద కణాన్ని తప్పకుండా కనుక్కోవడం అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ -∞ టు +∞, అంటే ఏదో ఒక బిందువు వద్ద కనుక్కుంటున్నాం అనేప్పటికీ -∞ టు +∞ అయింది. కాకుండా x1 x2ల మధ్య కనుక్కుంటాం అనేప్పటికీ x1 టు x2 అని రాసాం. సో -∞ టు +∞ సై స్టార్ సై dx ఈక్వల్ టు 1, నథింగ్ బట్ 1కి ఈక్వల్ అయిందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, సంభావ్యత అనేది మనకి ఏమైనప్పుడు నార్మలైజేషన్ కండిషన్ అయినప్పుడు మనకి 1కి ఈక్వల్ అవుతుంది. నార్మలైజేషన్ కండిషన్ని సంభావ్యత ఏకాంకం అయింది అంటే మనకి దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, అంతరాలంలో ద్రవ్య కణాన్ని కనుక్కునే సంభావ్యత 1కి ఈక్వల్ అయింది అంటే దాన్ని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ సై స్టార్ సై డి టౌ, నథింగ్ బట్ డిఎక్స్ డివై డిజెడ్ దట్ ఈక్వల్ టు 1. ఇక్కడ డిఎక్స్ డివై డి టౌ ఈక్వల్ టు డిఎక్స్ డివై డిజెడ్ కదా, దాన్నే ఘనపరిమాణ మూలకము అని పిలుస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాస్టులేట్స్ ఆఫ్ వేవ్ మెకానిక్స్, నథింగ్ బట్ తరంగ యాంత్రిక శాస్త్ర ఉపపాదనలు. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. అందరూ కూడా చాలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ లెసన్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్లో మ్యాక్సిమం ఉండే క్వశ్చన్ ఇది. అందువల్ల అందరూ గమనించండి. థ్యాంక్ యూ.